స్టార్ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తగ్గిన ఫ్యాన్ స్పీడ్ 30 నుంచి 12కు. వైజాగ్ నా జాగిరే, సెటిల్ అవుతానంటున్న సెటిలర్. చేత కాకపోతే చీర కట్టుకొని రా, ఆడోళ్ళ ఇజ్జత్ తీసిన జేజమ్మ. సైకిల్ లాస్ట్ సర్వీసింగ్, రోడ్ ఎక్కుతుందా రోడ్ మీదకి వస్తుందా? ఆడాళ్ళం మొగాళ్ళం కాకున్నా ఆలు మొగలం అవుతాం. పాట పెట్టుకో పాలు ఎండుకో, వరంగల్ బర్రెల బంపర్ ఆఫర్. పాపం వైసీపీ ఏ బండకేసి బట్టలు ఉతికినరో ఆ బండకేసి వీళ్ళని ఉతికినరు. క్లీన్ స్వీప్ చేసేది మేమే, నేషనల్ మీడియా చెప్పింది అని డబ్బా కొట్టుకుంటే అదే నేషనల్ మీడియా క్లీన్ స్వీప్ కాదమ్మా క్లీన్ షేవ్ అయ్యే రోజులు దగ్గర పడ్డి అని లెక్కలేసి మరీ చెప్పింది. ఇది ఇన్న కాడికెళ్ళి ఫ్యాను సప్పుడు ఎక్కువ గాలి తక్కువ. లేనటువంటి సర్వేలను ప్రకటించినటువంటి దీన్ని ప్రజలు నమ్మవలసినటువంటి అవసరం లేదనే దీన్ని చూసి చంద్రబాబు నాయుడు గారు తాబేదారులు ఉన్నారు కొంతమంది, వాళ్ళు సంకలు కొట్టుకుంటే ఫలితం లేదని మాత్రం దయచేసి గమనించమని కోరుతూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారికి బలం తగ్గిపోతుంది, చంద్రబాబు నాయుడు గారికి బలం పెరిగిపోతుంది అనేటువంటి భావన కలిగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా పాపం ఊపిరి పోసుకొని అమ్మయో నాకు 9 వస్తాయని ఆశ్చర్యపోయేటటువంటి. అబ్బాబ్బాబ్బాబ్బా ఏం చెప్తున్నారు, సర్వేలు సరైనవి కాదా? 2 ఏళ్ల నుంచి ఆ సర్వేల పేరు చెప్పే జగన్ ప్రభంజనం నడుస్తుంది, వైఎస్ఆర్ ప్యాన్ గాలి ఇస్తుంది అని వాతావరణ శాఖ డైలాగులు చెప్పలే మీరు? అసలు ఇప్పటిదాకా మీరు చేసిందే సర్వేలు సంతకాలు కదా నాయన. మంత్రులను కూడా లోపలేసే ప్రయత్నం చూస్తుంటే జగన్ అన్నను ఇప్పట్లో వదిలేటట్టు లేరిగా. పైగా బీఆర్ఓ టీఆర్ఓ అంటున్నారు. ఇప్పటికే జగన్ పార్టీలో లుకలుకలు ఎవిడి దారేవ అనుకుంటుంటే పైకి వెళ్ళి టైమ్స్ నౌ సర్వే ఒకటి లెక్క 30 నుంచి 12 దాకా వచ్చిందని సర్వే చెప్పేసరికి ప్యాన్కున్న ఫ్యాన్స్ల కొత్త డౌట్ సురువైంది. అది ఇలా బాధ. ఎండాకాలం నీళ్ళు ఆవిరైపోవాలి కానీ పాపం వైసీపీ వాళ్ళ సీట్లు ఆవిరైపోతున్నాయట. సీమాంధ్రలో మేమే తోపు, తెలంగాణలో కేసీఆర్ తోపు, మేమే అందరిని డిసైడ్ చేస్తామంటే కొత్త సర్వే వీళ్ళని డిసైడ్ చేసింది. అప్పుడు మేము తొడగొడితే సర్కారు కూలిపోతుంది అన్నారు. అవిశ్వాసం పెట్టినాక కొట్టి తొడలు వాసిపోయినాయి కానీ సర్కారు ఈంచు కదలలే. అయినా మాకు 30 ఎంపీ సీట్లు గ్యారంటీ, సెంటర్ అయ్యేది మేమే, జగన్ అన్న జైలు నుంచి పీఎంను డిసైడ్ చేస్తాడని చెవులకి రక్తం వచ్చేటట్టు చెప్పారు. ఇక ఇప్పుడు స్టోరీ డజన్కి వచ్చిందట. సింగిల్ డిజిట్కి వచ్చినా పరిశాన్ కావాల్సింది ఏం లేదు, ఎందుకంటే ప్యాన్కి అక్కడ ఆల్రెడీ షార్ట్ సర్క్యూట్ అయింది. పాపం వైసీపీ అర్జెంటుకి వెళ్ళి మళ్ళీ ఏ నేషనల్ ఛానల్తోనో కొత్త సర్వే చేయించుకుంటే తప్ప ఇలా కొత్త జీవితం లేదుగా. వైజాగ్లో అయిన 30 years ఇండస్ట్రీ, 30 ఏళ్ల సంధి ఏం ఆశించకుండా విశాఖపట్నం పబ్లిక్కు నమ్మకంగా సేవ చేసిండు. ఒక రకంగా విశాఖపట్నం వాళ్ళే ఈయన ఉప్పు తిని బతికిండ్రు. ఈయన చెమట రక్తం 2 దార వస్తే తప్ప వైజాగ్లో రోజు గడవదు. అందుకే పుట్టినడ కాకున్నా ఆడనే సెటిల్ అవుతా అంటుండు. కాదు కూడదని చిన్నమ్మ పిన్నమ్మ అని ఎవరన్నా వచ్చిండ్రు అంటే మాత్రం శివతాండవం చేస్తాడంట. అమ్మో చూసారుగా ఆవేశం, కనిపిస్తే చాలు వైజాగ్ నాదే అని మై కట్టుకుని మెదడు దొబ్బెత్తున్నాడు. పుట్టింది నెల్లూరులో, ఎదిగింది వాల్తేరులో అయినా ఓట్లని వెళ్తే మొన్న నెల్లూరు వాళ్ళు తరిమి కొట్టారు. ఇక మిగిలింది విశాఖపట్నమే కదూ. అందుకే 30 years ఇండస్ట్రీ విశాఖకు 2వ లైట్ హౌస్ లాంటోని కాస్త కనుకరించండి, చిన్నమ్మ పురంధేశ్వరిని నరసాపురం పంపేయండి అని మొత్తుకుంటున్నాడు. చెప్పాల్సిన వాళ్ళకి చెప్పకుండా మాకు చెప్తే ఏం లాభం? టికెట్ ఇచ్చేది మేమా ఏటి? విశాఖపట్నం నాదని 1 సార్లు చెప్పారు. 32 సంవత్సరాలు విశాఖపట్నం నాదే. 2002 సార్లు కంటెస్ట్ చేశారు లోక్సభకి.
12 సంవత్సరాల నా నోడల్ డిస్ట్రిక్ట్ అది. పురంధేశ్వరి గారికి నర్సరావుపేట మీద అభిమానం ఉన్నా కూడా మీరు ఆమె ఎక్కబడుస్తారు మొత్తానికి. ఇది వైజాగ్ మీరు చేసే పోనీ ఆమె పాపం, ఆమెకి నర్సరావుపేట మీద ఉంది కోరిక. కారణం ఏంటంటే అక్కడ 2,40,000 మంది ఆమె వర్గం వాళ్ళు ఉన్నారు అక్కడ. ఇది ఆమె కొలుస్తుంది, ఆమె కన్వీనియంట్. ఇప్పుడు దాదాపు 500 టెంపుల్స్ రెన్యువేట్ చేయించాను విశాఖపట్నంలో 30 ఏళ్ళలో. ఇప్పుడు ఈ సంవత్సరం నా స్కీమ్ 100 టెంపుల్స్ రెన్యువేషన్, 100 చర్చిలు, 100 మసీదులు చేస్తున్నాను. వైజాగ్ లో ఇప్పటికే 500 గుళ్ళు కట్టాను. వచ్చే సంవత్సరం ఇంకో 100 కడతాను. శివభక్తునైనా సరే 100 చర్చిలు, 100 మసీదులు కూడా కడతాను అంటున్నట్ట. వాళ్ళ ఓట్లు కూడా కావాలి కదా, కడతాళ్లే. పైనుంచి రక్తం దారబోసా, చెమటలు సిందించా అని డైలాగులు కావచ్చు. సముద్రంలో ఉప్పు పెరిగితే ఏంటో అనుకున్నాం. నీ సమటేనా నాయనా అది? 30 సంవత్సరాలు అక్కడ ప్రజల్లో పాతుకుపోయాను. ఇది నా రక్తాన్ని చెమటని ఇచ్చాను వాళ్ళకి అంత ప్రేమతో. ఎప్పుడు 24 గంటలు కూడా ఏం కావాలన్న విశాఖపట్నం ప్రజలు. రక్తం చెమట కాదు గాని అది చేస్తున్నా ఇది చేస్తున్నా అంటున్నావుగా. కొండలు గుట్టలు తవ్వి పాడెత్తు వైజాగ్ ను బోడిగుండు చేస్తుంటే ఎక్కడున్నావు స్వామి? పూజలు చేసుకుంటున్నావా? చిన్నమ్మ ఎప్పట్లో వదిలేట్టు లేదు గాని లైట్ తీసుకో. వైజాగ్ లో కట్టినట్టే ఊరూరా గుళ్ళు కడుతూ తిరుగు, పుణ్యమొత్తాది. కానీ నువ్వు మాత్రం భజనలు చేయకు స్వామి, భరించలేం. ఆమెను చూసి ఆడామంటే ఇట్లుండాలి అన్నారు. ఆ ధైర్యం చూసి రుద్రమనే మళ్ళా పుట్టిందన్నారు. జేజమ్మ జేజమ్మ అని ముద్దుగా పిలుచుకున్నారు. కానీ అస్సొంట ఆమె ఇట్లాంటి పని చేస్తుందని ఎవ్వరు అనుకోలే. ఆమెను అభిమానించే ఆడోళ్ళ ఇజ్జతు ఒక్క మాటలో తీసిపడేసింది. ఆవేశంలో అన్నదో ఆలోచన లేక అన్నదో తెలియదు కానీ ఆడోళ్ళంతా తల దించుకునేలాగా చేసింది. గద్వాల్ కోటకు రానసొంటి ఆమె పేరు అరుణమ్మ. ముద్దుగా అందరు జేజమ్మ అంటారు. సీమ నుంచి వచ్చిన మనుషులు కొడవన్లు పట్టుకొని ఎంటబడ్డా ఎదురు తిరిగింది కానీ వెనకకు పోలేదట. ఆడామైనా ఎంత ధైర్యం చేసిందని ఆడోళ్ళే కాకుండా అందరు కూడా జేజమ్మ జేజమ్మ అని పిలుచుడు సురువు చేసారు. నేను దేనికి భయపడేదాన్ని కాదు. రాయలసీమ మీద దాడి చేస్తేనే భయపడలేదు నేను. వాళ్ళ వేట కొడవన్లకే నేను భయపడలేదు. ఎదురు నిలబడి పోరాటం చేశాను. జేజమ్మ మాయమ్మ, జేజమ్మ ఓయమ్మ, జేజమ్మ జేజమ్మ మా జేజమ్మ. ఇదంతా మంచిగానే ఉంది కానీ అరుంధతి సినిమాలో జేజమ్మను ఒక్క విలనే బొమ్మాలి బొమ్మాలి అని సతాయిస్తే ఈ జేజమ్మను 2 ఇలాన్లు సతాయిస్తుండ్రు. ఒక ఇలాన్ పేరు తెలంగాణ, ఇంకో ఇలాన్ పేరు జూపల్లి. ఏడ పథకాల ముచ్చట చెబుదామని పోయినా తెలంగాణ సెగ మంట ఉట్టిస్తుంది. గుడ్లు టమాటాల రేటు పెరిగినా అవిటితోటే స్వాగతం పలుకుతున్నారు తెలంగాణ బిడ్డలు. నేను కూడా తెలంగాణ బిడ్డనే, నాకు తెలియదా తెలంగాణ ఎట్లా తెచ్చుకోవాలని ఉల్టా మీద పడి ముచ్చట పక్కతో పట్టాలని జూపల్లిని ముంగటేసుకొస్తుంది. తెలంగాణ ఎప్పుడు వస్తుందంటే సప్పుడు చేయదు కానీ మళ్ళా నడిమిట్లకు జూపల్లి జూలపిల్లి అని జూపల్లిని పట్టుకొస్తుంది. అరే ఏమన్నా గడిగి పారేస్తుందా అని అందరు ఇజులు వేసుకుంటా సప్పట్లు కొడితే ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ. ఏమన్నదో ఇనుండ్రి. ఇక ధైర్యం వచ్చి ఎదుర్కొన లేకుంటే ఒక మగవానిగా ఎదుర్కొనే శక్తి ఉండి ఒక మగవా ధైర్యం వచ్చి ముందర చదువు నిలది కాకుండా చీర కట్టం గాజులేసుకుంటాయి.
చూసిర్రా చేత కాకపోతే చీర కట్టుకొని గాజులు వేసుకొని రా అంటుంది. అంటే చీర కట్టుకునేటోళ్ళు గాజులు వేసుకునేటోళ్ళు శాతగానోళ్ళనా ఈమె ఉద్దేశం? జేజమ్మ జేజమ్మ అని నెత్తికెత్తుకుంటే గిట్లనేనా మాట్లాడు? ఆడోళ్ళందరికి ఆదర్శం అంటే ఆడోళ్ళనే క్రియవటే. ఎలక్షన్ దగ్గరికి వస్తుంది, తెలంగాణ ముచ్చట కాంగ్రెస్ పెద్దలు తీస్తలేరు. ఇక ఏం చేయాలనుకున్నదేమో పరేషాన్లో మాట్లాడినట్టుంది. మొత్తానికి సిగమెత్తింది. మా మల్లన్న ఎండలో బాగా కష్టపడుతుండబ్బా. రేపటికెళ్ళి ఏసీ కార్లో పంపిస్తా. మరి ఏడున్నాడో ఏమో ఒకసారి ఫోన్ చేయాలి. మీరు చిన్న బ్రేక్ తీసుకోండి. వెల్కమ్ బ్యాక్. అబ్బబ్బబ్బబ్బా, రాష్ట్రంలో ఎండలు ఎంత మండిపోతున్నాయో రాజకీయాలు కూడా అంతనే వేడెక్కినాయి. ఓట్ల పండగ దగ్గరికి వస్తుందని ఎక్కడోళ్ళు అక్కడ తయారవుతుండ్రంట. మరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో పరిస్థితి ఎట్లుందో లైవ్లో చెప్పనీకి మా మల్లన్న తయారుగా ఉన్నాడు. ఓ మల్లన్న, ఏం చూస్తున్నావే? లైవ్లోకి రా. ఏంది మల్లన్న బొమ్మలతో పరాస్క మాడుతున్నావు? సాల్తీ చూసిన కాడికి. మల్లన్న ఎక్కడ చూసినా ఓట్లు ఓట్లు అంటున్నారు. తెలుగుదేశంలో ఏమనుకుంటారు మరి? లోపల మస్తు అడావిడి ఉంది. ఈసారి గెలుపు మాదే అంటుండ్రా? అయ్యో అందుకు కాదు అడావిడి. మరి దేనికి? ఎందుకేంది? టీడీపీ వాళ్ళు ఇదివరకు 96 మంది ఎమ్మెల్యేలు ఉండే కదా. అవును. అందులోకేని 15 మంది వెళ్ళిపోయినరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ టీఆర్ఎస్ లో పోయినరు కదా. ఇక మిగిలింది ఎంతమంది? ఇంకా 81 మంది ఉన్నారు. అందులోకెళ్ళి కూడా మళ్ళొక 15 మంది ఆ గోడ దుంకేతందుకు తయారుగా ఉన్నారట. ఆహా, మరి ఆ 15 మందిలో ఓరెవరి పేర్లు ఉన్నాయి? ఆ పేర్లలో ఇప్పుడు లోపట ఉన్న అడావిడి అంతా. అట్లనా? మరి నువ్వెట్లా అనుకున్నావు? ఓట్లు వస్తున్నాయి కదా, టికెట్లలో లేమో అనుకున్నా. ఓ నువ్వు అట్లేం అనుకోకు. ఏమున్నది గోడ మీద చూస్తున్నావు? ఎవరన్నా దుంకుతారేమో అని. అంటే ఎప్పుడు పడితే అప్పుడు దుంకుతురా? ఎప్పుడు పడితే అప్పుడు కాదు, అలా మూడు వచ్చినప్పుడు దుంకుతారు. మరి ఇట్లా దుంకుతే చంద్రబాబు పరిస్థితి ఏంది? చంద్రబాబు జనాలల్లా తిరుగుతుంటే ఈయన ఎమ్మెల్యేలు కేసీఆర్ ఎంట జగన్మోహన్ రెడ్డి ఎంట తిరుగుతున్నారు. అయ్యో, వచ్చే ఏడాది చంద్రన్న పార్టీ పరిస్థితి ఏంది? చాలా కష్టం రాములమ్మ. పాదయాత్ర మంచిగానే చేస్తున్నాడు కదా, ఏమన్నా అద్భుతం కాదంటావా? అద్భుతం అంటే యాదకొచ్చింది. 6 నెలలు పాదయాత్ర చేసుడు మాత్రం అద్భుతమే. ఇక ఓట్ల దగ్గరకు వస్తేనే చంద్రబాబుకు మస్తు బాధ ఉన్నది. ఏందా బాధ? ఏందంటే రాయలసీమలనేమో రెడ్డోళ్ళం మేము అంతొక్కటే అని సైకిల్ గుర్తున్నాడు ఆగం చేసిరు. అయితే ఏంది, ఆంధ్ర ఉంది కదా. ఆడేం సక్కనుంది రాములమ్మ, ఆడ కూడా అంతే. జనం అంతా జగన్మోహన్ రెడ్డి దిక్కు ఫిక్స్ అయిపోయినరట. ఆఖరికి తెలంగాణలో కూడా గెలవడంటావా మల్లన్న చంద్రబాబు? తెలంగాణ సెంటిమెంట్ ముంగట చంద్రబాబు ఆయింట్మెంట్ పని చేస్తేనే లేదా, ఇక ఏడికెళ్ళి గెలుస్తాడు? అయ్యో పాపం, ఎండనక వాననక తిరుగుతున్నాడు కదా చంద్రబాబు రాష్ట్రంలో. ఏం చేస్తాం రాములమ్మ, ఆయన అధికారంలో ఉన్నప్పుడు అధికారులను నిద్రపోనీయలే, ఇప్పుడు పాదయాత్ర చేసుకుంటా జనానికి నిద్ర పట్టనిస్తలేడు. మరి ఇన్ని రోజులు పాదయాత్ర చేస్తే సైకిల్ గుర్తు సార్కు ఏందంట లాభం? ఒక్క లాభం అవుతుంది రాములమ్మ, రోజు ఈయన ఫోటోలు పేపర్లో పడుతున్నాయి. మన ముఖ్యమంత్రి ఏమో రోజు పైసలు ఇచ్చి పేపర్లో ఫోటోలు వేయించుకుంటాడు. కానీ చంద్రబాబుకి అట్లా కాదు, ఉత్తగా నడిచినా కానీ పేపర్లో ఫ్రీగా ఫోటోలు వేస్తాడు. పాపం కదా. నాకు కూడా పాపమే అనిపిస్తుంది రాములమ్మ. కానీ ఓట్ల కాడికి వచ్చేసరికి మాత్రం వద్దనిపిస్తుంది. ఇక నాకే వద్దనిపిస్తుంది అంటే ఇక జనం ఏడికైనా వేస్తారు చెప్పు రాములమ్మ. అవును, అడుగుడే మర్చిపోయినా, లోకేష్ కూడా ఈసారి రంగంలో దిగుతున్నట్టున్నాడు కదా. దిగుతున్నట్టేంది, ఎప్పుడో దిగిండి ఇళ్ళకు. మరి ఇంకేంది, గెలవదా? లోకేష్ ఏం చేస్తున్నాడని గెలుస్తుంది? అయ్యో, రోజు ఎన్టీ రామారావు భవన్కి వస్తుండంట కదా. వస్తుండు పోతుండు, వచ్చినప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మళ్ళీ పోయేటప్పుడు ఎంతమంది మిగిలిరని లెక్కలు చూసుకొని రాసుకొని వెళ్ళిపోతుండు. ఇంకేం చేస్తున్నాడు? ఈయన ఈ నడుమ సర్వేలు కూడా చేపిస్తుండంట కదా. ఆ సర్వేలు కూడా పార్టీల పంచాంగం లెక్కనే. మనం చెప్పలే అవి అట్లనే. అంటే ఏ పార్టీ పంతులు ఆ పార్టీకి మంచిగా పంచాంగం చెప్పినట్టు ఇవాళ సర్వేలు అలా మంచిగానే అనిపిస్తున్నాయట. అంతే. మొత్తం మీద సైకిల్ చాలా కష్టం రాములమ్మ, చాలా అంటే చాలా కష్టం. నువ్వెందుకు ఏడుస్తున్నావు మరి? నువ్వు తిన్నావో లేదో అని. సెట్ అయ్యర్లా? ఎందుకు అట్లా అనిపిస్తలేదా? చాల్తీగా పోయమ్మో, మల్లన్నంటే మల్లననే ఏందేందో అంటుంటాడు కానీ వార్తలు అయితే మంచిగా పట్టుకొస్తాడు. అందుకే నిన్న రూపాయి జీతం పెంచిన. మన లీడర్లు పబ్లిక్లో చైతన్యం రావాలి అని అంటారు కదా. సపోజ్ పబ్లిక్లో చైతన్యం గిట్లా వచ్చిందే అనుకో, వాళ్ళల్లో ఒక్కలన్నా గద్ద మీద ఉంటారా? నిజం చెప్పుండ్రి, ఉంటారా? ఏదో మాట వరుసకు అంటారు అంతేగాని గా ముచ్చట వాళ్ళకు కూడా తెలుసు
ఎందుకంటే మొన్ననే చిన్న శాంపుల్ చూపించింది మన సీమ ఆడబిడ్డ. మహిళలంతా చైతన్యవంతులు కావాలని ముఖ్యమంత్రి ఇట్లా చెప్పిండో లేదో బీభత్సమైన ఉత్సాహంతో ఉరకలేస్తుండ్రు మహిళలంతా. చెప్పింది రాయలసీమ సార్ కాబట్టి ముందుగాల అక్కడి మహిళలే చైతన్యమైంది. ఎక్కడికెళ్ళి సురువు చేయాలని ఆలోచన చేస్తున్న మహిళలకు సర్కార్ నుంచే మొదలు పెడదామని ఆలోచన వచ్చినట్టుంది. వచ్చుడే కాదు, మైనారిటీ మంత్రి అహ్మదుల్లా పెట్టిన మీటింగ్కు కూడా పోయినరు. కిరణ్ కుమార్ రెడ్డి తయారు చేసిన చైతన్యం అంతా మంత్రికి చూపించిండ్రు. మీరు కూడా చూడండి. ఇక ఈ 4 సంవత్సరాల నుంచి ఈ రోజు చూస్తాడు మాకు ఆశీర్వాదం తప్ప ఎవరు ఏం చేయాలి. ఆశీర్వాదం చేశాడు మా ఆశలు కోరికలు. ఇందిరాగాంధీ మర్చిపోకుండా కరెక్ట్ ఉన్నమాట. నువ్వు ఎవరినప్పుడు ఎప్పుడైనా సార్ నువ్వు విన్నరా ఏమన్నదో? గెలిచి 4 ఏళ్ళు గడిచిపోయింది, ఇయ్యాల వచ్చినవా సారు అంటుంది. అనుడే కాదు, మాకు పనులు చేసింది రాజశేఖర్ రెడ్డే, నువ్వు చేసింది ఏం లేదని రెట్టించిన చైతన్యంతో చెప్పేసింది. ఈమె చెప్పంగానే మంత్రి అహ్మదుల్లా ఏమన్నాడో అది కూడా చూడుండ్రి. రాజశేఖర్ రెడ్డి కాదు, అంతకన్నా ముందున్న ఇందిరమ్మని మర్చిపోవద్దు అంటున్నాడు. దీనికి చైతన్యం వచ్చిన ఆడి మనిషి ఏమన్నదో బాగి నుండ్రి. ఇందిరమ్మ కాదు, నువ్వు ఎవరున్నప్పుడు ఎమ్మెల్యే అయినావని కుండెత్తేసింది. ఉన్న మాట అన్నందుకు మంత్రికి ఎంత మండాలనో అంత మండింది. ఇప్పటికే ఎర్రగుంటాడు. ఆడి మనిషి తీసిన ఇజ్జత్ తోటి ఇంకా ఎర్రగైంది మంత్రి ముఖం. మైకు గుంజుకొని ఏదో ఏదో చెప్పబోయిండు కానీ ఆ ఆడి మనిషి ముంగట సార్ పప్పులేం ఉడకలే. వచ్చిన మహిళ వచ్చినట్టే తిట్టుకుంటూ పోయింది. పోవుడంటే ఆమంతలాయం పోలే, ఇగో ఈ పోలీస్ అమ్మతో తీసుకుపోపించిండ్రు. ఇంకా జరసేపు ఈమె ఆడనే ఉంటే మంత్రిని సిపాయి చేస్తుండే. చూసిండ్రా మహిళలు చైతన్యానికి వస్తే ఎట్లుంటుందో కథ. అందుకే ఇందిరమ్మ కళలు అనుకుంటా పగటి కళలుగా అంటున్న ముఖ్యమంత్రి ఇవన్నీ ఆలోచించుకోవాలి. మహిళలను చైతన్యం చేస్తే దేశం బాగుపడుతుందన్న ముచ్చట గుర్తుపెట్టుకోవాలి. మనిషికో మాట పశువుకో దెబ్బ అన్నారు మన పెద్దోళ్ళు. ఇప్పుడు జమానా మారిపోయింది కదా, దెబ్బలు కొడితే అవి అసలు మాటనే ఇంటలేవు. అవిటికి ఏం కావాలనో అది చేసేదాకా మంకు పట్టు పడుతున్నాయి. ఇక నసెందుకులే కానీ వరంగల్ జిల్లాలో బర్రెలు పాటలు పెడితే కానీ పాలిస్తలేవంట. సేమ్ సినిమా లెక్కనే ఉన్నది కదా. What's the deal? What's the deal? ఓరి నాయను, ఇదేం కాలంరా బాబు, బర్లకు కూడా పాటలు కావాలన్నట. వరంగల్ జిల్లాలో ఉన్న ఒక ఊళ్ళే మొత్తం కొట్టములు ఉన్న బలరని పాటలు చెవున పడకుంటే పాలు బకెట్లో పోయమంటున్నాయట. పచ్చిగడ్డి లేకున్నా సరే కానీ లేటెస్ట్ సాంగ్ కావాలన్నట. పుట్టుక్కున కరెంటు గిరంటు పోయి టేప్ రికార్డ్ ఆగిపోయానా ఇక పాలు కూడా ఆగిపోతాయట. ఎంత సేపన్నా వినుకో కానీ పాటలు మాత్రం ఆపొద్దు అంటున్నాయట.
మైక్ పెట్టి జర్రంత సౌండ్ పెంచితేనే జల్దీ జల్దీ పాలు ఇస్తున్నాయి ఈ బలరు. ఒక్క బర్రెనో 2 బలరు ఇట్లా చేస్తున్నాయి అంటే ఏమని అనుకోవచ్చు, కానీ కొట్టముళ్ళున్న అన్ని బలరు పాటలు విన్నాకనే పాలు ఇస్తా అంటున్నాయట. పాటలు కొత్తగా ఉండాలి, అవి కూడా జోలపాట వాడినట్టు ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా ఆ రోజు పాలు ఖతం. ఇప్పటిదాకా మనసులే మారాం చేసుడు చూసినాం, కానీ ఇప్పుడు బలరు కూడా సంటి పోరగాని లెక్కనే చేయబట్టి ఇక ఏం చేయాలని ఆ రైతు కొట్టం చుట్టూ మైకులు పెట్టి పాలు విండుకుంటుండు. ఇవాళ ఇన్న పాట మళ్ళా వినిపించకుండా కొత్త కొత్త జోలపాటలు వేసి బర్రెల కోపం తగ్గిస్తున్నాడు. మ్యూజిక్లో ఏమన్నా తేడా రాగాలనని కొట్టం మీద గజ్జల సప్పుడు చేసే చిన్న చిన్న స్పీకర్లు కూడా పెట్టిండు. ఈ బలరు ఏ సినిమా చూసినాయో ఏం పాడో కానీ చీకటైతే మాత్రం రైతుకు శవన వటనిస్తలేవట. బర్లే కాదు దుడ్డెలు కూడా ఇట్లనే తయారైనాయట. పాటలుంటేనే పాలు తాగుతామంటున్నాయట. ఇక తల్లి బర్లకు అటు పిల్ల బర్లకు పాటలు వినిపించలేక రైతు తంగు అవుతున్నాడు. అసలే రాష్ట్రంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. కరెంట్ ఉన్నప్పుడే పాలు విండాలంటే మస్తు తక్లీఫ్ పడుతున్నాడు. చూసిండ్రా, మీ బర్లకు కూడా ఇట్లనే పాటల సోకు అలవాటు చేసిరా అంటే ఆగమవుతారు. జాగ్రత్త సుమా. భద్రాచలంలో రాములవారి పెళ్ళి అవుతుంది చూసిండ్రా, మంచిగా ఉంటుంది. నిన్న హిజ్రాలు కూడా పెళ్లి చేసుకుంటారు, మంచిగా చేసుకుంటారు, మంచి బతకాలనుకుంటారు అంట వాళ్ళు కూడా. మరి చూద్దాం వాళ్ళ పెళ్ళి ఎట్లయితుందో. స్పీడ్ 30 నుంచి 12కు. వైజాగ్ నా జాగిరే, సెటిల్ అవుతానంటున్న సెటిలర్. చేత కాకపోతే చీర కట్టుకొని రా, ఆడోళ్ళ ఇజ్జత్ తీసిన జేజమ్మ. సైకిల్ లాస్ట్ సర్వీసింగ్, రోడ్ ఎక్కుతుందా రోడ్ మీదకి వస్తుందా? ఆడాళ్ళం మొగాళ్ళం కాకున్నా ఆలు మొగలం అవుతాం. పాట పెట్టుకో పాలు ఎండుకో, వరంగల్ బర్రెల బంపర్ ఆఫర్. అయిపోయింది అనుకుంటురా? అయిపోలే అంటే ఇయ్యాలటికి అయిపోయింది, కానీ నాన్ స్టాప్ మళ్ళీ వస్తూనే ఉంటాయి కదా, చూస్తూనే ఉండరు V6.